ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మార్కాపురం ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వెలుగొండ సాగర్కు విడుదల చేస్తామని, నీటి విడుదలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆయన అన్నారు. గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టుకు పూర్తయిందని కల్లబొల్లి మాటలు చెప్పి పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా వెలుగొండ ప్రాజెక్టును గుర్తించి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నెల చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ప్రతి గుడి, చర్చి, మసీదుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ శ్రేణులు పాల్గొన్నారు. కూడా గమనించి ఆ వెలుగొండ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని చెప్పి శరవేగంగా పనులు చేయించి ఈరోజు ప్రాజెక్టును పూర్తి స్థాయి తీసుకొచ్చి ఈ నెలాఖరికల్లా నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకనే మా యొక్క పట్టణ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భగవంతుని ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉండాలని, అలాగే వెలుగొండ జలాలు మా యొక్క ప్రాంతానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా, దుర్మార్గులు చేసేటువంటి దుష్ట ప్రయోగాలు ఫలించకుండా మా యొక్క ప్రాంతానికి మంచి జరిగేలా జరగబోతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల అనేది ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా ఈరోజు మా చెన్నకేశ్వర స్వామి గుడి, అంటే మా మార్కాపురం ప్రజల యొక్క ఆరాధ్య దేవుని చెన్నకేశ్వర స్వామి గుడిలో ఈరోజు మార్కాపురం టౌన్ వాళ్ళందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇలా మా నియోజకవర్గంలో రోజు మా ఉన్నటువంటి గుళ్ళ దగ్గర మా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మేము అందరికీ చెప్తాం. అందరూ కూడా ఆ రకంగానే ఫాలో అవుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రాంత అభివృద్ధికి అందరం ఒకరికొకరు సహకరించుకొని అందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం.